అంతా నా వెనకాలే ఉండి నా మీద కుట్ర చేశారన్నారు కదా, అదే నేను అనేది. నేను ఎవరికి భయపడను. నేను బతుకు తెరువుకి వచ్చేవాడిని, ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని, ఇంకో చోట పోయి బతుకుతా. అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి, ఎవడో బెదిరిస్తే, ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు. అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా, నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు. నా పాత చూడండి, నాకు భగవంతుడు ఈ జన్మలో నటుడిగా బతకమని ఇచ్చాడు. బతికే బతుకులో సమాజానికి ఉపయోగపడే విధంగా బతకమని చెప్పాడు. నేను అలాగే బతుకుతున్నా. అన్నిటికీ ప్రతి ఒక్క దానికి గుర్తుపెట్టుకోండి, కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తుంది. నేను ఒకటే చెప్తున్నా, నా వెనకాల అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు. నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని, నాకు 30 ఎకరాల పొలం ఉంది, వెళ్ళి బతుకుతా. కానీ భయపడే రకాన్ని మాత్రం ఎప్పటికీ కాదు. ఇది పొగరు కాదు, ఇది నా ఆత్మాభిమానం. నాగబాబు గారిది నేను చూడలేదు. వీళ్ళిద్దరు మీరు చెప్పింది నేనేమీ చూడలేదు. అందరికీ నచ్చే విధంగా ఎవరు మాట్లాడలేరు. ఆఖరికి గాంధీజీ మీద కూడా హత్య జరిగింది. ఈ దేశంలో ఎవరిని, ఈ భూమి మీదనే ఎవరు సాటిస్ఫై చేయలేరు. యథార్థవాది, లోక విరోధి. అన్ని అదే ఎవరు కుట్ర పన్నుతున్నారు ఏంటనేది కనిపిస్తానే ఉంది. వాళ్ళకి ధైర్యం చిచ్చి పాపం వాళ్ళకేం సంబంధం లేదు. వాళ్ళ అమాయకులు అంతే. నేను మహిళలకి చెప్పాల్సింది ఏమీ లేదు. దయచేసి ఒరే అబ్బాయిలో, మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళని నాకు తెలిసి మొన్న కూడా అది క్రేజీలో జరిగిన ఇన్సిడెంట్. ఒక ఆర్టిస్టులు కనపడ్డప్పుడు జనాలు, పిల్లలు ఎగబడతారు. అదేమైందంటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఆ పాపం వాళ్ళకేంటంటే, నేను భాష రాదని మాత్రమే చెప్పాను గాని లేకపోతే ఆ సలహా కూడా ఇచ్చేవాడిని కాదు. ఎంబ్రాసింగ్ గా ఫీల్ అయిందని ఓ మాట చెప్దామనే దాంట్లో మాటలు తూలాను. దానికి అపాలజీ కూడా చెప్పేశాను. థ్యాంక్ యూ అండి. మీడియా సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, పునాదులు ఏర్పడినప్పుడు ఒక కుటుంబ వ్యవస్థ ఉంటుంది. కుటుంబ వ్యవస్థ ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా ముందుకు వెళుతున్న ఏకైక వ్యవస్థ భారతదేశం. ఈ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలనేది రాజ్యాంగం నిర్దేశిస్తుంది, నేను కాదు. ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగినప్పుడు దానికి ఇలాంటి వ్యవస్థలుంటాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే, సలహాలు ఇవ్వటం మానుకోవాలి. సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. ఎవరిదాడికి తెలుసు. ఇక్కడ ఒక్క నిమిషం, అది చెప్తాను. ఒక్క నిమిషం, నేను చెప్పాలనుకుని చెప్పనండి. మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి తెలుసు. ఇక్కడ మంచి మాటలు చెప్పాను, చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు. వెరీ క్లియర్. నేను వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను. వాళ్ళు మళ్ళీ ఏదన్నా ఉంటే నాకు కాల్ చేస్తా ఉన్నారు, నాకు మెసేజ్ పంపుతా ఉన్నారు. నేను అన్నాను, నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడినారని నేను ఇబ్బంది పెట్టానని మీకు ఎవరన్నా డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా నేను వచ్చి మీకు సమాధానం చెప్తాను మేడం అని చెప్పాను. థ్యాంక్ యూ అండి. కనిపిస్తుందండి. సో అపాలజీ చెప్పారు, కానీ ప్రకాష్ రాజ్ మాత్రము ఇప్పటికీ చెత్తగా మాట్లాడాడు. శివాజీ ఆడవాళ్ల పట్ల గౌరవమే లేదు అని చెప్తున్నాడు. ఏం చెప్తారు మీరు? నేను ఇంకా చూడలేదండి, చూసినాక చెప్తాను. ఆయన సార్, మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తోనే ఇప్పుడు ఈ మహిళా కమిషన్ యాక్సెప్ట్ చేశారా సార్?
మీ మాటలకి కట్టుబడే ఉన్నారా? కేవలము 2 మాటలే పొరపాటుగా అన్నాను అన్నది మాత్రమే వెనక్కి తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏవైతే నచ్చలేదో వాటికి నేను క్షమాపణ చెప్పాను. నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా, దాన్ని నేను వెనక్కి తీసుకున్నది ఆగుతుందా? కాదు కదా. నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది. మీకు థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో విపరీతమైన మద్దతు సపోర్ట్ కూడా వస్తుంది. చాలా ఏం పెద్ద ఎత్తున చెప్తారు? వస్తుంది. ఎందుకంటే నేను అనేది ఒకటే, ఏమవుతుందంటే ఎవరినో పొగిడిన తర్వాత ఇంకెవరినో విమర్శించినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. దయచేసి అందరూ కూడా ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది. అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం. ఫైనల్లీ సోషల్ మీడియాలో మద్దతు శివాజీ గారు, పెరుగుతుంది ఒకటి- కాబట్టి ఇక మీద నుంచి కూడా అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారా? ఈ లైన్ స్టాండ్ శివాజీ తీసుకుంటారా? గారు, ఒకటి కేవలం ఒక్కరిద్దరు మాత్రమే మేము వ్యతిరేకించారు. బయట సామాన్య ప్రజలందరూ కూడా మీ వెంబడి ఉన్నారు. మద్దతు ఇస్తున్నారు. సో దీనికి మీరేమంటారు? నేను అవకాశం ఇచ్చానండి, కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు. వాళ్ళని గౌరవిస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా నా మీద అంత నా వెనకాలే ఉండి నా మీద కుట్ర చేశారన్నారు కదా. అదేదే నేననేది. నేను ఎవరికి భయపడను. అంటే మీకు బాధగా అనిపిస్తుందా? నేను మీకు అన్నట్టుగా నేను మిమ్మల్ని నేను comment చేయడం? నేను నేను బతుకు తెరువుకి వచ్చేవాడిని. ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని, ఇంకో చోట పోయి బతుకుతా. అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి, ఎవడో బెదిరిస్తే, ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు. అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా, నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు. నాగబాబు ఇదైతే కూడా మీరు comment హీరో రోల్స్ చేశారు. తర్వాత ఎలాంటి కూడా డ్రెస్సులు ఇప్పుడు కొన్ని వేసుకోవాలి అనేది ప్రత్యేకమైనటువంటి శివాజీ రోల్స్ ఎలా చేస్తారు decide కదా, చేస్తారు అది అని ఎవరికైనా చెప్తున్నారు. అదేదే ఎవరి రోల్స్ తగ్గించే అవకాశం ఉంటుందని మీరు ప్రజలకు అనుకోవచ్చు. నా చూడండి, నాకు భగవంతుడు ఈ జన్మలో నటుడిగా బతకమని ఇచ్చాడు. బతికే బతుకులో సమాజానికి ఉపయోగపడే విధంగా బతకమని చెప్పాడు. నేను అలాగే బతుకుతున్నా. అన్నిటికీ ప్రతి ఒక్క దానికి గుర్తుపెట్టుకోండి, కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తుంది. నేను ఒకటే చెప్తున్నా, నా వెనకాల అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు. నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని, నాకు 30 ఎకరాల పొలం ఉంది, వెళ్ళి బతుకుతా. కానీ భయపడే రకాన్ని మాత్రం ఎప్పటికీ కాదు. ఇది పొగరు కాదు, ఇది నా ఆత్మాభిమానం. నాగబాబు అంటున్నారు, మీరెవరు నా- డ్రెస్ ఎలా నా- వేసుకోవాలని నాగబాబు గారిది నేను చూడలేదు. వీళ్ళిద్దరు మీరు చెప్పింది నేనేమీ చూడలేదు. అందరికీ నచ్చే విధంగా ఎవరు మాట్లాడలేరు. ఆఖరికి గాంధీజీ మీద కూడా హత్య జరిగింది. ఈ దేశంలో ఈ భూమి మీదనే ఎవరు సాటిస్ఫై చేయలేరు. యథార్థవాది, లోక విరోధి. మీడియా ముఖంగా మహిళలకి మరొకసారి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తెలీదండి. మీడియా ముఖంగా అన్ని మహిళలకి అదే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరు కుట్ర పన్నుతున్నారు ఏంటనేది కనిపిస్తానే ఉంది. వాళ్ళకి ధైర్యం వచ్చి మాట్లాడిన ఇద్దరిని మీరు మీ బయట కుట్ర చేస్తారని చెప్తున్నారా? చిచ్చి పాపం, వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళ అమాయకులు అంతే. మీడియా ముఖంగా మహిళలకి మరొకసారి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను మహిళలకి చెప్పాల్సింది ఏమీ లేదు. దయచేసి ఒరే అబ్బాయిలో, మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళని నాకు తెలిసి మొన్న కూడా అది క్రేజీలో జరిగిన ఇన్సిడెంట్. ఒక ఆర్టిస్టులు కనపడ్డప్పుడు జనాలు, పిల్లలు ఎగబడతారు. అదేమైందంటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఆ పాపం వాళ్ళకేంటంటే నేను భాష రాదని మాత్రమే చెప్పాను కానీ లేకపోతే ఆ సలహా కూడా ఇచ్చేవాడిని కాదు. ఎంబ్రాసింగ్గా ఫీల్ అయిందని ఓ మాట చెప్దామనే దాంట్లో మాటలు తూలాను. దానికి అపాలజీ కూడా చెప్పేశాను. థ్యాంక్ యూ అండి. మీడియా సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, పునాదులు ఏర్పడినప్పుడు ఒక కుటుంబ వ్యవస్థ ఉంటుంది. కుటుంబ వ్యవస్థ ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా ముందుకు వెళుతున్న ఏకైక వ్యవస్థ భారతదేశం. ఈ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలనేది రాజ్యాంగం నిర్దేశిస్తుంది, నేను కాదు. ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగినప్పుడు దానికి ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి. సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. ఎవరిదాడికి తెలుసు. ఇక్కడ శివాజీ గారు విచారణ ఒక్క నిమిషం, అది చెప్తాను. ఒక్క నిమిషం, నేను చెప్పాలనుకుని చెప్పనండి. మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా.
ఎవరి అభిప్రాయాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.